నేను మొదట్నుంచి నీ దగ్గర ఏడ్చిన ఏడుపేంటి? ఇటువంటి టెస్ట్ల ద్వారా కాకుండా నన్నుగా నమ్మి కదా మా దగ్గరికి నువ్వు రావాలి అని కోరుకున్నాను. ఇప్పుడు నువ్వు చేసింది నాకు నచ్చలేదు. నా మనసుని మరింత ఇబ్బంది పెట్టినట్టయింది. అవని నన్ను యాక్సెప్ట్ చేయలేదు. తను నన్ను ఇంకా క్షమించలేదు. ఈ సమయంలో తన ఇంట్లోకి వెళ్ళడం కరెక్ట్ కాదు. బయట ఎక్కడైనా ఉంటాను. అవనికి నా మీదున్న ద్వేషం అంతా పోయి మనస్ఫూర్తిగా అంగీకరించిన తర్వాత అప్పుడు వస్తాను. ఆగండి. ఆ ఇంట్లో గొడవపడి కోపంతో బయటకు వచ్చేశారు కదా? అవునమ్మా, కానీ కోపంతో కాదు, బాగా ఆలోచించే వచ్చేశాను. అవని దగ్గర చోటు ఉంటుందనుకొని వచ్చాను. మనసు అంగీకరించక వెళ్ళిపోతున్నాను. ఉందామని వచ్చిన వారు మరెందుకు వెళ్ళిపోతున్నారు? అవని మనసులో చోటు దొరికేంత వరకు ఇక్కడ నేను ఉండలేను. అమ్మ ఏమీ అనదు, మీరుండొచ్చు. రండి సార్, రండి. ఓ అతిథిలా ఎన్ని రోజులైనా ఉండనిస్తుంది. భర్తలా చోటు కావాలి. అమ్మతో నేను మాట్లాడతాను కదా, మీరు రండి సార్. ఏంటలా చూస్తున్నారు? ఓ 4 రోజులు గడిచిన తర్వాత మీరు కోరుకునే స్థానం మీకు దొరుకుతుంది. రండి సార్. నీ మాట విని రావాలంటే నువ్వొక పని చేయాలి. ఏంటది? ముందు నువ్వు నాకు తండ్రి స్థానం ఇవ్వాలి. మీరు నా తండ్రి కదా. కాదని మీరన్నారు, కానీ మేమెప్పుడైనా అన్నామా చెప్పండి? అయితే నువ్వు నాన్న అని పిలిచిన తర్వాతే ఇంట్లో అడుగు పెడతాను. మీరు అనుమతిస్తే ఒక్కసారేంటి, రోజుకి 100 సార్లు పిలుస్తాను నాన్న.